మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క షార్ట్స్లో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. దేవాది దేవుడు సెలవిస్తున్న మాట ఏమిటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి సువార్తను ప్రకటించుడి అని మత్తయి సువార్త 28వ అధ్యాయము చివరి వచనాల్లో రాయబడి ఉంది. కానీ ఈ లోకంలో ఉన్న ఈ యొక్క దైవజనులే కావచ్చు, అదేవిధంగా సంఘాలే కావచ్చు, అదేవిధంగా శిష్యులే కావచ్చు, వారందరూ కూడా ఈ యొక్క దేవాది దేవుని యొక్క సువార్తను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏదో ఆదివారం ప్రార్థన కూటాన్ని పెట్టి, ఏదో ఆదివారం వారి మందిరాలలో వెళ్ళి మందిరాన్ని నడిపించి మరలా వదిలిపెట్టే వాళ్ళుగా ఉంటున్నారు. కానీ దేవుడు ప్రతి ఒక్కరికి చెప్తున్న మాట ఏమిటంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి సువార్తను ప్రకటించమన్నాడు. ఆ సువార్త ప్రకటించడం వల్ల అనేక మంది అన్ని జనులు మారు మనసు పొందుతారు. అంతేగాని ఆదివారం ప్రార్థన చేసి ఆదివారం సంఘాన్ని నడిపించి తర్వాత మరలా 6 రోజులు కూడా వారి యొక్క భోగాలు అనుభవించుకుంటూ మరలా ఆదివారాన్నే నడిపించుకుంటూ ఉంటున్నారు. కానీ ఇంకా దేవుని పని చేయాలి, అనేక గ్రామాలకు వెళ్ళాలి, అనేక మందికి సువార్తను ప్రకటించాలి, క్రీస్తు తెలియని ప్రజలు అనేక మంది ఉన్నారని తెలిసి కూడా ఆ పని చేయలేకపోతున్నారు. కానీ లోకంలో కొంతమంది సహోదరులు, కొంతమంది దైవజనులు అనేకమైన సువార్త పత్రికలను తీసుకొని వెళ్ళి సువార్త చేస్తున్నారు. కొంతమంది అయితే వాడల్లో వీధుల్లో అనేక మందికి సువార్త చెబుతూ వారి మారు మనసు కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఆ విధంగా చేసినప్పుడు అనేక మంది రక్షణ భాగ్యంలోనికి వస్తారు. ప్రియమైన దైవజనులారా, ఈ మాట ఎందుకు తెలియపరుస్తున్నానంటే, అనేక మంది సువార్త చేసినప్పుడు వారి ద్వారా ఇంకొకరి ద్వారా అనేక మందిని సంఘాలలో చేర్చడానికి దేవుడు కృప చూపుతాడు. అంతేగాని నా సంఘం, నా 10 మంది, నా 20 మంది, నా 30 మంది, వీరే నాకు కావాలి, వీరితోనే నేను ఈ యొక్క జీవితం గడిచిపోతుంది అని అనుకునే దైవజనులకి ఈ మాట సూటిగా చెప్తున్నాను. నెలలో ఎంత లేదన్నా 5-6 సువార్తలు 5-6 గ్రామాలలో, అదేవిధంగా అనేక మందికి, అన్ని జనానికి సువార్త అందించినప్పుడు దేవాది దేవుడు ఖచ్చితంగా నీ సంఘాన్ని కూడా కాపాడుతాడు. అనేక మంది నీ సంఘంలో చేర్చబడతారు. కాబట్టి ఈ మాటలు విన్న దైవజనులే కావచ్చు, శిష్యులే కావచ్చు, సంఘమే కావచ్చు, వారందరూ కూడా దేవుని పనుకు ప్రయాసపడే వాళ్ళగా ఉండాలి. దేవుని మాటలను దీవించునుగాక.